చిలకమ్మ నా రంగుల మొలకమ్మ చిలుకలు కొట్టని పండోటిస్తా చిట్టి బొమ్మ బాగా చూడమ్మా అక్కడ ఏం రాసిందమ్మా చీరె కట్టని చండీరానికి జోడి ఎవరమ్మా నువ్వు కిందకి దిగి వస్తావా నన్ను పైకి రమ్మంటావా నడి మధ్యతో కాడిస్తావా అసలే ఇది రావణలంక చెయ్యొద్దే నన్ను ఇంకా తయారా నా పైన ఇంకా ఎగరే చిలకమ్మ నా రంగుల మొలకమ్మ చిలుకలు కొట్టని పండోటిస్తా చీటి ఇవ్వమ్మ బాగా చూడమ్మా అక్కడ ఏం రాసిందమ్మా చీరే కట్టని చండీరానికి జోడి ఎవరమ్మా కౌ అండ్ కవ్ బ్రాండ్ రైస్ స్టార్ మైల 2700+ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు అండ్ ఏఎస్ బ్రాండ్ నువ్వుల పప్పు నూనె. మరి ఈ రోజు నేషనల్ టెల్ అ స్టోరీ డే. హలో, నీ పేరేంటి? అక్ష. అక్ష, ఎక్కడి నుంచి వచ్చావు? కుక్కట్పల్లి. కుక్కట్పల్లి నుంచి వచ్చావా? ఏం చదువుకుంటున్నావు? థర్డ్ క్లాస్. థర్డ్ క్లాస్ చదువుతున్నావా? ఓకే. నువ్వు? అక్ష. ఇఫ్ఫత్. ఇర్ఫాన్. ఇఫ్ఫత్. ఇక్ఫత్. ఇఫత్. ఓకే ఇఫత్, నువ్వెక్కడి నుంచి వచ్చావు? పైన ఎక్కడి నుంచో వచ్చినట్టుంది, దేవకన్య అనుకుంటా కదా. ఏరోప్లేన్ లో వచ్చావా? బస్ లో వచ్చావా? ఆటోలో వచ్చావా? కార్ లో వచ్చావా? బండి మీద వచ్చావా? బండి మీద వచ్చిందా? ఓకే, నువ్వేం చదువుతున్నావు? సెకండ్ క్లాస్. సెకండ్ క్లాసా? నువ్వు? ఫస్ట్ క్లాస్. వస్తున్నావా ఫస్ట్ క్లాస్ కి? ఎప్పుడు వస్తున్నావు? హాలిడేస్ వస్తే అప్పుడు వస్తావా? అప్పటి వరకు ఎక్కడుంటావు? నీకు ఫ్రెండ్స్ ఉన్నారా? అవునా, ఎవరు? అనన్య, రియా, స్మితి, మా నాన్న, రాహుల్. మా క్లాస్ లో ఉండడా? పక్కన క్లాస్ లో ఉంటాడా? ఎక్కడుంటాడు? ఎక్కడ ఉండరు. మీ క్లాస్ లో ఓన్లీ గర్ల్స్? బాయ్స్ కూడా ఉన్నారు. మంచి బాయ్స్ ఉన్నారా? ఇద్దరు చెండ బాయ్స్. చెండాలమైన బాయ్స్. ఏం చేస్తారు వాళ్ళు? మేము మంచిగా చెప్తే ఇట్లా అని గేమ్ ఆడితే కూడా ఇట్లా ఇట్లా మళ్ళీ ఇంకా నుంచి అంటారు. బ్యాడ్ వాళ్ళు. మిమ్మల్ని తోస్తారా? కూడా తోస్తారు కదా. నెక్స్ట్ టైం నేను వచ్చి వాళ్ళని తోస్తానని చెప్పు, ఓకే? నిన్ను ఈసారి తోసారనుకో, వాళ్ళని నేను ఇట్లా తోస్తా. నీ పేరేంటి? రేష్మ. రేష్మ, నువ్వేం చదువుకుంటున్నావు? ఫస్ట్. ఫస్టా? ఎందుకు చేతులు ఇలా పెట్టుకుంటున్నావు? ఇలా పెట్టుకో, పర్వాలేదు. మంచి గాజులు వేసుకున్నావు కదా, బాగుంది. మీకు అందరికి కథలు వచ్చా? నాకు కథలు వచ్చు, చాలు. ఇన్ని కథలు వచ్చు తెలుసా? నేను ఎవరిని తెలుసా? ఎవరు? నేను సుమ పెద్దమ్మని. నేను ఎవరిని? ఏది గట్టిగా చెప్పండి. నేను సుమ పెద్దమ్మని. నేను ఇప్పుడు మీకు ఒక కథ చెప్తా, రెడీనా? చెప్పనా కదా? అనగనగా ఒక పెద్ద అడవి. ఆ అడవిలో సింహం ఉండేది. ఆ సింహం ఆ అడవికి మొత్తం రాజు. చాలా గర్వంగా ఉండేది ఆ సింహం. ఎవరిని పడితే వాళ్ళని ఎక్కడ పడితే అక్కడ అని తినేస్తూ ఉండేది. ఆ సింహంని చూసి పాపం జింకలు, కుందేలు, ఏనుగులు కూడా పారిపోయేవి. ఎందుకంటే ఆ సింహం చాలా భయంకరంగా ఉండేది. అలాగా ఇలా అన్ని జంతువుల్ని తినేస్తున్నాయి అనుకొని అప్పుడు ఏం చేశాయంటే జంతువులందరూ రోజుకి మన ఇంట్లో నుంచి ఒక్కళ్ళని పంపిద్దాం ఆ సింహం దగ్గరికి, అది బెటర్ కదా అనుకుంటా. అలా ప్రతిరోజు ఒక ఇంటి నుంచి ఎవరో ఒక జంతువుని ఆ సింహంకి డిన్నర్ గా పంపించేస్తూ ఉండేది. ఒకరోజు జింక వాళ్ళ ఫ్యామిలీ నుంచి చిన్న జింకని పంపించారు. అప్పుడు ఆ జింకలన్నీ కూర్చొని ఏడ్చాయి, అయ్యో మా జింక వెళ్ళిపోతుంది అని. తర్వాత ఇంకొక రోజేమో వేరే పెద్ద పెద్ద దున్నపోతులు ఉంటాయి కదా, వాటి ఫ్యామిలీలో నుంచి ఒక దున్నపోతుని పంపించేశారు. ఒకరోజు కుందేలు ఛాన్స్ వచ్చింది. కుందేలు అంటే ఏంటో తెలుసా? రాబిట్. రాబిట్ ఉంది కదా, రాబిట్ చాలా చిన్నగా ఉంటుంది కదా.
అది నేను ఈసారి దీనికి కరెక్ట్ గా బుద్ధి చెప్తాను ఈ సింహానికి అని చెప్పి అనుకొని వెళ్ళటమే లేదు. సింహంకేమో ఆకలేసేస్తుంది చాలా. ఇంకా రాదేంటి అని చూస్తూ ఉంది సింహం. కుందేలు మాత్రం మంచిగా డాన్స్ చేస్తూ ఉంది. సింహంకేమో కడుపులో చాలా ఆకలేసేస్తుంది. ఎక్కడుంది అసలు ఈ ఎదవ కుందేలు, ఇంకా రావటమే లేదు నా దగ్గరికి అని చెప్పి చూసి లాస్ట్ లో రాత్రి లేటుగా మన కుందేలు అక్కడికి వెళ్ళింది. అక్కడికి వెళ్తే సింహానికి చాలా కోపం వచ్చింది. ఏయ్, నేను ఇంత ఆకలితో ఉన్నానా ఇక్కడ? ఇంత లేటుగా రావడం కాకుండా నువ్వు డాన్స్ చేస్తున్నావు, నువ్వు అసలు ఎందుకు ఇంత లేట్ అయింది అని అడిగితే, అయ్యో క్షమించు సింహం రాజా, ఇంకొక సింహం దగ్గరికి వెళ్ళాను నేను. ఆ సింహం ఏమో నన్ను తినేస్తానని చెప్పింది, కానీ నువ్వు ఉన్నావు కదా, నేను నీ దగ్గరికే రావాలి కదా, అందుకనే నేను అక్కడ చెప్పి వచ్చేసరికి లేట్ అయ్యింది అని చెప్పింది. ఇంకో సింహం ఉందా అసలు? నేనే కదా పెద్ద సింహాన్ని, ఇంకో సింహం ఎక్కడుంది? నువ్వురా ఇలారా నీకు చూపిస్తాను అని చెప్పి పెద్ద బావి ఉంటుంది కదా, బావి అంటే వెల్లు తెలుసా, నీళ్లు తీస్తారు. వాటర్ దాంట్లో టైగర్ కనిపిస్తుంది. అదే. అమ్మో, ఈమెకి స్టోరీ ముందే తెలుసు అనుకుంటా, అయినా కూడా మనం తెలియనట్టుగానే చెప్పాలి. అప్పుడు ఆ బావి దగ్గరికి ఆ సింహాన్ని తీసుకొని వెళ్ళి, నేను ఇంకొక సింహాన్ని నీకు చూపిస్తాను చూడు అంటే, ఆ బావిలోకి సింహం ఇలా తొంగి చూసింది. ఎలా తొంగి చూసింది? ఇలా తొంగి చూస్తే అందులో ఏం కనిపించింది? ఈ సింహం బొమ్మే కనిపిస్తుంది కదా, కానీ ఈ సింహంకి తెలియదు కదా అది ఈ సింహం బొమ్మేనని. అది వేరే సింహం ఉంది అనుకొని అందులోకి దూకేసి చచ్చిపోయింది. అప్పటి నుంచి ఆ రాజ్యంలో వాళ్ళందరూ అడవిలో హాయిగా బతకడం మొదలెట్టారు. సింహం లేదు కదా, అప్పుడు ఇంకెవరు తినరు కదా, అందరూ మంచిగా ఉండొచ్చు కదా. ఓకే, ఒక కథ అయిపోయింది. ఇప్పుడు మీరు మీ పోడియంస్ దగ్గరికి వెళ్ళిపోండి, మనము స్టార్ మైల్ ఆడుదాం, సరేనా? మన మొట్టమొదటి రౌండ్ జంబలకడి పంబ. నేను ఇప్పుడు క్వశ్చన్స్ అడుగుతాను కదా, మీరు ఏం చేయాలంటే అన్ని ఉల్టా ఆన్సర్స్ చెప్పాలి, ఓకేనా? నువ్వు రెడీయా రేష్మా? స్టార్ట్ చేద్దామా? యువర్ టైం స్టార్ట్స్ నౌ. చాక్లెట్లు ఎక్కువగా ఎవరు తింటారు? డైపర్స్ ఎవరికి వేస్తారు? చెట్లకి. జూలో ఏముంటాయి? జంతువులు. లాలీపాప్ ఏ టేస్ట్ లో ఉంటుంది? పిల్లలు టీవీలో ఏం చూస్తారు? కార్టూన్. మీ అమ్మ వాళ్ళ అమ్మ నీకేమవుతుంది? చెల్లి. ఓకే, సో చాక్లెట్స్ ఎక్కువగా ఎవరు తింటారంటే టీచర్స్ తింటారా చాక్లెట్లు మీకు ఇవ్వకుండా? చెట్లకి వేస్తారా డైపర్లు? మీరు ఎవరైనా వేసుకొని వచ్చారా డైపర్లు? తమ్ముళ్ళు వేసుకుంటాడు కదా. జూలో ఏముంటాయి? జంతువులు. కరెక్ట్ ఆన్సర్ ఇది. లాలీపాప్ ఏ టేస్ట్ లో ఉంటుంది? తీయగా. ఇది కూడా కరెక్టే. పిల్లలు టీవీలో ఏం చూస్తారు? కార్టూన్లు. అయ్యో, ఇది కూడా కరెక్టే. మీ అమ్మ వాళ్ళ అమ్మ నీకేమవుతుంది? చెల్లి. ఇది రాంగ్ ఆన్సర్, అంటే నీకు పాయింట్లు వస్తాయి. అమ్మమ్మ కదా, కానీ చెప్పకూడదు కదా ఈ రౌండ్ లో, అన్ని రాంగ్ చెప్పాలి కదా. 3 రాంగ్ చెప్పావు, నీకు 30 పాయింట్స్ ఇస్తున్నాను, ఓకేనా? రెడీ అక్ష? యువర్ టైం స్టార్ట్స్ నౌ. కాళ్ళకి ఎన్ని చెప్పులు వేసుకోవాలి? పువ్వులు ఎక్కడ పూస్తాయి? నీ సైకిల్ కి ఎన్ని వీల్స్ ఉన్నాయి? 2. చాక్లెట్స్ లో ఏముంటుంది? బలబం. బిల్డింగ్ బ్లాక్స్ తో ఎవరు ఆడుకుంటారు? నేనే. టామ్ అండ్ జెర్రీ అంటే ఏ? టైమ్ అప్. ఓకే. కాళ్ళకి 20 చెప్పులు వేసుకుంటారంట. మీరందరు ఎన్ని వేసుకున్నారు కాళ్ళకి చెప్పులు? 2 కదా. సో 2 కరెక్ట్ ఆన్సర్ అంటే 20 రాంగ్ ఆన్సరే కదా. అయితే ఆమెకు పాయింట్స్ ఇవ్వచ్చు. మనం పువ్వులు ఎక్కడ పూస్తాయి? తలలోనే పూస్తాయి ఆ పువ్వులు డైరెక్ట్ గా. నీ సైకిల్ కి ఎన్ని వీల్స్ ఉన్నాయి? 2. ఇది రైట్ ఆన్సరు. చాక్లెట్స్ లో ఏముంటుంది? బలపం. బిల్డింగ్ బ్లాక్స్ తో ఎవరు ఆడుకుంటారు? మీరే. కరెక్ట్ ఆన్సర్. 3 రాంగ్ చెప్పావు, 30 పాయింట్స్ నీకు, ఓకేనా? ఇప్పుడు 20. రెడీయా నువ్వు? యువర్ టైం స్టార్ట్స్ నౌ. టామ్ అండ్ జెర్రీ అంటే ఏ యానిమల్? డాగ్. మీకు లంచ్ బాక్స్ ఎవరు ప్రిపేర్ చేస్తారు? మమ్మీ. హెయిర్ బ్యాండ్ ఎక్కడ పెట్టుకుంటారు? కాళ్ళకి. పిల్లలు ఫోన్ తో ఏం చేస్తారు? చూస్తారు.
స్కేటింగ్ దేంతో చేస్తారు? పెన్నుతో. ఒక వెజిటబుల్ పేరు చెప్పు. క్యారెట్. ఓకే. టామ్ అండ్ జెర్రీ అంటే డాగ్సా? టామ్ అండ్ జెర్రీ అంటే క్యాట్ ఎలక కదా. లంచ్ బాక్స్ మమ్మీనే పెడుతుంది కదా. కరెక్ట్ ఆన్సర్ ఇది. హెయిర్ బ్యాండ్ కాళ్ళకి పెట్టుకుంటారంట. పిల్లలు ఫోన్ తో ఏం చేస్తారు? చూస్తారు. అవును, ఫోన్ లో చూస్తారు. ఇది కరెక్ట్. స్కేటింగ్ పెన్ తో చేస్తారు. ఒక వెజిటబుల్ పేరు క్యారెట్. నీకు కూడా 30 పాయింట్స్. ఇప్పుడు వినూతన, నువ్వు రెడీయా? యువర్ టైం స్టార్ట్స్ నౌ. అమ్మని ఏమని పిలుస్తావు? పిన్ని. జైంట్ వీల్ ఏ షేప్ లో ఉంటుంది? రౌండ్. బలూన్స్ లో ఏముంటుంది? వాటర్. మీ ఇంట్లో ఎన్ని డాగ్స్ ఉన్నాయి? ఒక్కటే ఉంటది. ఏబిసి తర్వాత ఏ లెటర్ వస్తుంది? బి. టెడ్డీ బేర్ బొమ్మలతో ఎవరు ఆడుకుంటారు? చిన్న పిల్లలు. చిన్నపిల్లలు. అమ్మని పిన్ని అని పిలుస్తారు. జైంట్ వీల్ రౌండ్ గా ఉంటుంది. ఇది కరెక్ట్. బలూన్స్ లో వాటర్ ఉంటుంది. ఇది రాంగ్. మీ ఇంట్లో ఎన్ని డాగ్స్ ఉన్నాయి? ఒకటే ఉంది. ఇది కరెక్ట్. ఏబిసి తర్వాత బి వస్తుంది. ఇది రాంగ్. టెడ్డీ బేర్ బొమ్మలతో ఎవరు ఆడుకుంటారు? పిల్లలు. 3 రాంగ్, 30 పాయింట్లు నీకు కూడా. ఈ రౌండ్ అయిపోయింది. తర్వాత రౌండ్ వారేవా ఏమి ఫేసు. ఇంకో కథ చెప్పనా? రండి. కథ ఏంటంటే, ఒక తాబేలు ఒక కుందేలు ఉండేది. తాబేలు కుందేలు ఒక రోజు మాట్లాడుతూ ఉంటే కుందేలుకి చాలా పొగరు. కుందేలు అంటే ఏంటి? రాబిట్. అదేం చేసిందంటే, నేను తాబేలుతో రన్నింగ్ రేస్ పెట్టుకొని నేనే గెలుస్తాను, అందుకని నేను తాబేలుతో రన్నింగ్ రేస్ పెట్టుకుంటాను అనుకుంది. తాబేలు అంటే ఏంటి? రాబిట్ కాదు. తాబేలు అంటే టార్టాయిస్. ఎలా ఉంటుంది టార్టాయిస్? 4 కాళ్ళు ఉంటాయి. తాబేలుకి తలకాయ ఉంటుంది బయటికి. ఎప్పుడైనా ఎవరైనా అటాక్ చేయడానికి వస్తే తలకాయ లోపలికి పెట్టేసుకుంటూ ఉంటుంది అనమాట తాబేలు. ఓకే, సరే అని రన్నింగ్ రేస్ పెట్టుకుందాము అంటే తాబేలు అనింది, కుందేలు మామయ్య నేనేమో ఫాస్ట్ గా పరిగెత్తలేను కదా, నేను ఓడిపోతాను, నువ్వే గెలుస్తావు అంటే, మనం పోటీ పెట్టుకొని ఎవరు గెలుస్తున్నారో చూద్దాము, నువ్వు డిసైడ్ చేయడం ఏంటి, ముందు రేపొద్దున్నే వచ్చేసేయ్, మనము రన్నింగ్ రేస్ పెట్టుకుందాము అనుకుంది. నెక్స్ట్ డే పొద్దున్నే తాబేలు కుందేలు 2 రెడీ అయిపోయాయి. రెడీ 1 2 3 గో అనగానే కుందేలు ఫాస్ట్ గా పరిగెత్తేస్తుంది. తాబేలు మాత్రం అమ్మా అయ్యా అమ్మా అయ్యా అని మెల్లిగా వెళ్తుంది. కుందేలు చాలా ఫాస్ట్ గా పరిగెత్తేసి చాలా దూరం వెళ్ళిపోయి వెనక్కి తిరిగి చూసుకుంటే తాబేలు అసలు ఎక్కడా లేదు. అబ్బా, ఈ తాబేలు చాలా మెల్లిగా వస్తుంది, మనం కొంచెం సేపు రిలాక్స్ అయిపోదామని చెట్టు దగ్గరికి వెళ్ళిపోయి కొరక పెట్టి నిద్రపోయింది కుందేలు. అమ్మో, నేను నిద్రపోయానా? ఇలాగే ఆ కుందేలు కూడా నిద్రపోయింది. నిద్రపోయి లేచి చూస్తే, అమ్మో చాలాసేపు నిద్రపోయానా నేను, ఇప్పుడు ఆ తాబేలు ఎక్కడ ఉంటుంది? అదెక్కడో వెనకాలే మెల్లిగా పాకుతూ పాకుతూ వస్తూ ఉంటుంది కదా అనుకొని మెల్లిగా అక్కడికి వెళ్ళి చూసేసరికల్లా తాబేలు ఫస్ట్ వచ్చేసింది కుందేలు కన్నా ముందు. ఎట్లాగా? కుందేలు నిద్రపోయిందా? కుందేలుకు చాలా పొగరు కదా, అందుకనే మనం ఎప్పుడైనా సరే అంత పొగరుగా ఉండకూడదు, మంచిగా ఉండాలి అందరితో. సరేనా? నువ్వు మంచిగా ఉంటావా? నీతో అందరూ మంచిగా ఉంటారా? నీ ఫ్రెండ్స్? నువ్వు బాగుంటావా? నువ్వు బాగుంటావా? నీ ఫ్రెండ్స్ ఉన్నారా? ఎవరు? భువన్కుట్టియా? భువన్కుట్టి అయ్యా, భువన్కుట్టి అంట, బాగుంది కదా పేరు. ఎక్కడుంటుంది భువన్కుట్టి? మా స్కూల్లో. అవునా? భువన్కుట్టి నువ్వు ఆడుకుంటారా? సరే. నీకు ఫ్రెండ్స్ ఉన్నారా? ఎవరు? దినేష్, కార్తిక్, హర్షిత, ప్రియాంక, నవ్యశ్రీ. నాకు 8 ఫ్రెండ్స్ ఉన్నారు. మరి ఇందాక 2 పేర్లే చెప్పావు నువ్వు. నీకెవరున్నారు? దీక్షిత, మాన్వి, శ్వేత, హరీష్, జతిన్. మనం ఫ్రెండ్స్ తో మంచిగా ఉండాలి కదా, అప్పుడే వాళ్ళు కూడా మనతో బాగుంటారు. వెళ్దామా?
ఇప్పుడు మనం వారేవా ఏమి ఫేసు ఆడదాం. వినూత్న నువ్వు చూడు నాన్న. ఏ ఎవరు ఇది? ఎవరు చూడు, ఇదిగో ఇది ఎవరు? ఇది ఇది తెలుసా? ఇది ఎవరో తెలుసా? ఎవరు? మహేష్ బాబు. ఎవరు? మహేష్ బాబు. మహేష్ బాబు. ఇదెవరు? ఇది 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 అదా? ఇది 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 ఇదిగో ఇది హీరోయిన్. హీరోయిన్. ఏ హీరోయిన్? ఇదెవరు? నితిన్. ఓకే, నువ్వు అక్కడికి వెళ్ళు. ఫైనల్. ఏ ఎవరు? నాగార్జున. నాగార్జున. చూద్దామా. ఏ ఎవరిది? నాగార్జున కదా. ఓకే, బి చూద్దాం. మహేష్ బాబు చెప్పింది కదా, చూద్దాం బి. సి అయితే నువ్వు చెప్పలేదు. సి ఎవరికైనా తెలుసా? రకుల్ ప్రీత్. నువ్వు చెప్పలేదు వినూత్న, అది రకుల్ ప్రీత్. నాన్నకు ప్రేమతో సినిమాలో ఉంటుంది. లౌక్యంలో ఉంటుంది. లౌక్యం సినిమా చూసావా? డి నితిన్ చెప్పావు కదా, నితినేనా అది? చూద్దాం. అవును నితినే. వినూత్నకి 2 కరెక్ట్, 20 పాయింట్స్. ఇప్పత్ చూడు. చెప్పు, ఏ ఎవరు? ఏ తెలుసా నీకు? బాగా చూడు, నీకు తెలుసు. చిరంజీవి. అమ్మడు. లెట్స్ డు కుమ్మడు. బి ఎవరు? సి నాని. నాని. కరెక్ట్. డి తెలియదు కదా. సరే ఓకే, అక్కడికి వెళ్ళిపో. సరే ఏ చిరంజీవి అంట. మీరు అదే అనుకుంటున్నారా అందరూ? చిరంజీవి అనా అది? చిరంజీవి తెలుసా మీ అందరికి? సరే ఏ చూద్దామా? చూద్దాం. చిరంజీవి గారు వచ్చేసారు. మరి బి ఎవరు? చూద్దాం. సరే అయితే నేను చూస్తాను. మరి బి ఆయనేనా నువ్వు చెప్పింది? అవును. సి నాని కదా. నాని చూద్దామా. అవును నానినే. డి సమంత కదా అది. చూద్దామా డి. అదిగో సమంత వచ్చేసింది. నువ్వు 2 కరెక్ట్ చెప్పావు, నీకు 20 పాయింట్స్. ఒకసారి చూడు నాన్న. ఏ అతన్ని చూసావా ఎక్కడైనా? కళ్ళజోడు పెట్టుకున్నాడు. బన్నీ. బి అమ్మాయి తెలుసా నీకు? ఏదైనా సినిమాలో చూసావా? చూడలేదా? సరే సి. పోనీ డి. గుర్తొస్తుందా? సి ఎవరు? సరే అక్కడికి వెళ్ళి ఒకసారి చూడు మళ్ళీ నీ దగ్గర, అక్కడ నుంచొని. సి ఎవరు? పేరేదో ఉందా? ఏ సినిమాలో ఉన్నాడు? యమా. యమా. యమా ఎన్టీఆర్. నీకు తెలియదు కదా డి ఎవరో? ఫైనలా? డి తెలుసా ఎవరికైనా? బాహుబలిలో హీరో ఎవరు? ప్రభాస్. కరెక్ట్, అతనే డి. చూద్దామా. కరెక్ట్. ఇప్పుడు మనం ఏ చూద్దాం. ఏ బన్నీ. బన్నీ తెలుసా? నీకెవరు ఇష్టం హీరోల్లో వినూత్న? అఖిల్. నీకెవరు ఇష్టం ఇప్పత్? బన్నీ. నువ్వు రేష్మ? తమన్నా. సరే ఏ చూద్దాము. అల్లు అర్జున్ అవునా కాదా?
ఏ రంగు రంగు సైకిల్ ఎక్కి టింగు రంగం వచ్చినాడు పిల్లగాడు ఏ టింగు టింగు బెల్లు కొట్టి ముందు సైడు ఎక్కమంటూ పిలిచినాడు నువ్వు మంచి పిల్లగాడు కానీ నీ లోటు కంది రోడ్డు ఎత్తు పళ్ళం వస్తే నన్ను సిట్టు సిద్దు చెయ్యకుండా ఊరుకోడ్డు సూది గుచ్చినోడే మళ్ళా నీకు దూది మండు రాస్తాడు ఒక్కసారి వచ్చి చూడు నువ్వే నాకు సరైనడు బి బి ఎవరు? ఎవరికైనా తెలుసా బి ఎవరు? ఆ అమ్మాయి పేరేంటి? ఆ అమ్మాయి మగధీర సినిమాలో ఉంది. కాజల్. కాజల్. చూద్దాం. నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్ నేను వాడే గాజులు కోకారై కళ్ళన్ని ఓరమాస లెక్కలు నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్ నేను వాడే గాజులు కోకారై కళ్ళన్ని ఓరమాస లెక్కలు ఇప్పుడు సి చూద్దాము. ఎన్టీఆర్ కదా నువ్వు చెప్పావు, చూద్దామా? కరెక్ట్ ఆన్సర్. నువ్వు 2 కరెక్ట్ చెప్పావు, 20 పాయింట్స్ నీకు. రేష్మా చూడు. ఏ తెలుసా తను ఎవరు? సి ఎవరు? ధ్రువ. ధ్రువ అంటే శ్రీరామ్ చరణ్. మరి బి? గబ్బర్ సింగ్. బి పవన్ కళ్యాణ్. ఏ ఎవరు? కళ్ళజోడం. కళ్ళజోడు అంకుల. మరి డి ఎవరు? డి ఆంటీయా? ఏ ఆంటీ? ఏ ఆంటీనో తెలియట్లేదు కదా. సరే ఫైనలా? ఫైనల్. ఏమో ఎవరో కళ్ళజోడు అంకుల్ అంట. తెలుసా మీకు ఎవరైనా? కళ్ళజోడు అంకుల్ ఎవరు? గురు సినిమాలో ఉన్నాడే ఆ అంకుల్. వెంకటేష్ అంకుల్. చూద్దామా? వెంకటేష్ అంకుల్. బి ఏమో కాటమరాయుడు అంకుల్. అవునా? కాటమరాయుడు సినిమా చూసారా మీరు? చూసారా? సరే చూద్దాం. బి. రామ్ చరణ్. రామ్ చరణ్. చూద్దామా? ఓకే. డి ఎవరికి తెలియదా? నిత్యమేనని అనుకుంటా. చూద్దామా? నువ్వు కూడా 2 కరెక్ట్ చెప్పావు, నీకు 20 పాయింట్స్. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ వదల బొమ్మాళి వదలా. వదల బొమ్మాలి వదల. బంగారాలు, ఇప్పుడు ఏం చేద్దామంటే, ఇప్పుడు బస్సు వస్తుంది అనమాట. ఆ బస్సు మీద సినిమా పేరో ఊరి పేరో ఉంటుంది. అది చదవాలి మీరు. మీకు తెలుగు చదవడం వచ్చా? వచ్చు. ఐస్ క్రీమ్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టారు బాగా. బస్ మీద పెడతారో లేదు. ఇప్పుడు అందరు చూడండి. రేష్మా, బాహుబలి ఉందా దాని మీద? అవునా? అది బాహుబలేనా? బాహుబలి. సరే చూద్దాం. బాహుబలి కరెక్ట్. నీకు 10 పాయింట్లు. ఇప్పుడు నెక్స్ట్
హైదరాబాద్. హైదరాబాద్ అని రాసిందా అక్కడ? చూద్దాం. 10 పాయింట్స్. నీకు రేష్మా, నీకు అమ్మ ఇష్టమా నాన్న ఇష్టమా? మమ్మీ. ఎందుకు మమ్మీ ఇష్టం? డాడీ ఎప్పుడు వస్తాడు ఇంటికి? రాత్రి అవుతుందా? అప్పుడు డాడీ నిన్ను ఆడిస్తాడు కదా, ఆడిస్తాడా? అప్పుడు డాడీ ఇష్టం అని చెప్పొచ్చు కదా. డాడీ ఇష్టం. వినూత్న నీకు? నాన్ననే. నాన్ననేనా? మరి అమ్మ ఏం చేస్తుంది? పొద్దున్నే నిన్ను లేపి వంట చేస్తుంది. లేపి వంట చేస్తుందా? ఇడ్లీ అయినా దోశ అయినా. నీకు ఇష్టమేనా ఇడ్లీ? మళ్ళీ చపాతి అయినా. చపాతి అయినా ఇలా పెడుతుందా? అమ్మ బొంగారు తినమ్మ తల్లి, బుజ్జు కన్నా కదా తొందరగా తినేసేయాలి, ఇలా పెడుతుందా? అలా పెట్టదా? నువ్వే తినాలా? అమ్మ నాకు చూపించు అమ్మ ఎలా తినిపిస్తుందో. నేను తినాను. తిను. నాకు వద్దు. తినాలే, డబ్బాలు పడతాయి. తినాను. మమ్మీ నాకు వద్దు. మమ్మీ మమ్మీ నాకు వద్దు. నాకు వద్దు. మమ్మీ నాకు వద్దు. మమ్మీ నాకు పూస్తావా? ఇదిగో నీకు కూడా పూస్తా, నీకు కూడా పూస్తా. ఇదిగో ఇదిగో తీసుకో. నన్ను చూసి నువ్వు నవ్వావు. ఇదిగో నీకు కూడా పూస్తా. ఇప్పుడు నెక్స్ట్ చిత్రం. చెప్పు. జనతా గ్యారేజ్. జనతా గ్యారేజ్ అంట. చూద్దామా? జనతా గ్యారేజ్ కరెక్ట్ ఆన్సర్. నీకు 10 పాయింట్లు. జనతా గ్యారేజ్ సినిమా చూసారా? బాగుంది కదా? ఓకే నెక్స్ట్. వినూత్న. విశాఖపట్నం. విశాఖపట్నం. చూద్దాము. నీకు 10 వినూత్న. విశాఖపట్నం వెళ్ళావా ఎప్పుడైనా? సముద్రం ఉంటుంది అక్కడ పెద్దది. వెళ్ళు, నాన్నని తీసుకెళ్ళమను, బాగుంటుంది. సరేనా? స్విమ్మింగ్ పూల్ వెళ్ళినా. ఎక్కడ? మస్తు దూరం. మస్తు దూరం. డ్రాయర్లు ఇంతింతుంటాయి. ఏముంటాయి? ఇట్లా వేసుకుంటాం కదా, అది డ్రాయర్లా. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. తదుపరి రౌండ్ రాసుకోరా సాంబా. ఇప్పుడు ఇంకొక కథ. రండి. ఎవరికి బిస్కెట్లు కావాలి? ఎవరికి లాలీపాప్ కావాలి? లాలీపాప్. 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 ఓకే. ఇప్పుడు ఇంకొక కథ చెప్తాను. ఒక అడవిలో నక్క ఉండేది. ఆ నక్క చాలా పిచ్చి తెలివితేటలు ఎక్కువ. అందరినీ కొరకడం, అందరినీ గిచ్చడం, అందరినీ వెళ్ళేసి తోసేయడం, అందరి భోజనం తినేయడం అట్లా చేసేదన్నమాట. అడవిలో జంతువులందరికీ చాలా కోపం వచ్చేసి, ఏయ్ నక్క, నువ్వు ఈ ఊర్లోంచి వెళ్ళిపో అంటే నక్క అనింది, నేను వెళ్ళను అనింది. అప్పుడు వీళ్ళందరూ నక్కని తోసేసి ఆ ఊర్లో నుంచి, ఆ అడవిలోంచి బయటకి పారేశారు. అది అట్లా పరిగెడుతూ 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 ఉంటే ఒక పెద్ద బకెట్ లో బ్లూ కలర్ నీళ్లున్నాయంట. అది చూసుకోకుండా వెళ్ళిపోయి దుబక్కని ఆ బకెట్ లో పడిపోయింది. బకెట్ లో నుంచి బయటకు వచ్చేసరికల్లా నక్క కలర్ ఎట్లా అయిపోయింది? బ్లూ కలర్ లో అయిపోయింది నక్క అంతా. అప్పుడు నక్క బయటకు వచ్చేసి ఇలాగని చూసుకుంటే మొత్తం బ్లూ కలర్ లో ఉంది బాడీ.
ఇప్పుడు నేను అడవికి వెళ్ళిపోయి అక్కడుండే జంతువుల పని చెప్తాను కదా అనుకొని అడవికి వెళ్ళింది. అడవికి వెళ్ళేసరికల్లా జంతువులు బ్లూ కలర్ లో ఒక యానిమల్ ని చూసి, అమ్మో ఏదో దేవుడు దిగొచ్చేసాడు, ఇదేదో చాలా పెద్ద దేవుడు లాగా ఉంది, అసలు ఈ కలర్ లో మనకి జంతువులే లేవు కదా అనుకొని దండం పెట్టుకోవడం మొదలెట్టేశాయి. నక్క కూడా ఇదేదో బాగుంది, నాకందరూ భోజనం తీసుకొచ్చి పెడతారు ఇంకా రోజు అనుకుంది. అలాగే రోజు నక్కేమో ఇలా కూర్చోవడం, అందరు జంతువులు తీసుకొచ్చి దానికి తినడానికి పెట్టడం జరుగుతూ ఉంది. అలా కొన్ని రోజులు అయిపోయిందా, ఒక రోజు అమావాస్య, వేరే నక్కలన్నీ వేరే దగ్గర ఊ ఊ అని అరిచాయి. అప్పుడు ఈ నక్క అది ఇక్కడ వేషం వేస్తున్నానన్న విషయం మర్చిపోయి అది కూడా ఊ ఊ ఊ అని అరిచేసింది. అప్పుడు అందరి జంతువులకి తెలిసిపోయింది ఇది నక్క కాదు. అప్పుడు అందరి జంతువులకి తెలిసిపోయింది ఇది దేవుడు కాదు, ఇది నక్కేనని. అప్పుడు ఏం చేసింది, అందరూ కలిసి ఆ నక్కని పట 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 అని కొట్టేసింది. అప్పుడు ఆ నక్క ఊరు వదిలేసి పారిపోయింది, మళ్ళీ రానే లేదు. కథ అయిపోయింది. ఇప్పుడు డైలాగ్ వస్తుంది, వినండి డైలాగ్. పండుగ కావాలా? అవును. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో ఆడే పండుగ నేనే. ఇప్పుడు మీరు బజర్ల మీద చేతులు రెడీగా పెట్టుకొని నేను క్వశ్చన్ అడిగింది మీకు తెలిస్తే నొక్కాలి. హలో మేడం, బజర్ దగ్గర చేయి పెట్టు. అప్పుడే నొక్కకూడదు, తెలిస్తేనే నొక్కాలి. ఓకేనా? క్వశ్చన్ అడుగుతాను నేను ఇప్పుడు. రెడీయా? ఆమెకి లాలీపాప్ మీదే ఉంది కాన్సన్ట్రేషన్ అని. ఈ డైలాగ్ చెప్పిన హీరో ఎవరు? అక్సా. మహేష్ బాబు. మహేష్ బాబు. ఓకే, మహేష్ బాబే కరెక్ట్. పోకిరి సినిమాలో హీరోయిన్ ఎవరు? ఇలియానా. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. ఏమే నువ్వు అసలు బజరే నొక్కట్లేదు, వాళ్ళందరూ నొక్కేస్తున్నారు, నువ్వు లాలీపాప్ తినడంలో బిజీగా ఉన్నావు. నీకు పాయింట్లు వద్దా? కావాలా? మరి నెక్స్ట్ నొక్కుతావా? అసలు అందులో నుంచి తీయడానికి కూడా టైం లేదు మాకు. అసలు నెక్స్ట్ నొక్కుతా అని చెప్పలేము. ఇప్పుడు ఫస్ట్ అక్సా చెప్తుంది. ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతా వాడే చెడ్డోడు. వాడే చెడ్డోడు. చెడ్డోడు అంట. పండుగాడు కాదు, వాడు చెడ్డోడు. నెక్స్ట్ డైలాగ్. 600 గడపలు ఒక ఇంటిని ఒక పెద్ద ఆయన్ని నమ్ముకుని ధైర్యంగా ఉన్నాయి. 6 నేసుకొచ్చి ఆ ధైర్యాన్ని భయపడదామంటే మీరెలా నమ్మారా? ఈ ఊరాయన మంచితనం వల్ల పొలిమేర దాటి అత్తారింటికొచ్చి వెళ్ళినట్టు వెళ్తున్నారు. 20 ఏళ్ళ నుంచి ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. ఆడి కొడుకొచ్చాడని చెప్పు. ఈ డైలాగు ఏ సినిమాలోది? రేష్మా. మిర్చి. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్స్. ఈ డైలాగ్ చెప్తున్న హీరో ఎవరు? వినూత్న. ప్రభాస్. 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 కరెక్ట్. 10 పాయింట్స్. రోజు లాలీపాప్ తింటావా? పళ్ళు పుచ్చిపోతాయి. తినాను. నెక్స్ట్ డైలాగ్. ఒక్కడే ఎంత దూరం వెళ్ళాలన్నా ముందడుగు ఒక్కటే. ఎంతమంది మోసే చరిత్రైనా రాసేది ఒక్కడే. ఎక్కడికైనా ఇలాగే వస్తా, ఇలాగే ఉంటా, జనంలో ఉంటా, జనంలా ఉంటా. ఈ డైలాగ్ చెప్తున్న హీరో ఎవరు? అక్సా. పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణా? కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలో హీరోయిన్ ఎవరు? రేష్మా. కాజల్. ఓకే. ఇప్పుడు నీకు రైమ్స్ వచ్చా? చెప్పు. చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, తోటకెళ్ళావా, పండు తెచ్చావా, గూళ్ళో పెట్టావా, గుట్టుక్క మింగావా. ఏ నెక్స్ట్ డైలాగ్. నాన్న నన్నెప్పుడు వెంటాడే ఎమోషన్
ఏ ఎమోషన్ అయినా చిరునవ్వుతో ఎదుర్కోవడం ఒక్క మా నాన్నలోనే చూశాను. ఈ డైలాగ్ ఏ సినిమాలోనిది? వినూత్న, నాన్నకు ప్రేమతో. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. ఈ డైలాగ్ చెప్తున్న హీరో ఎవరు? ఎన్టీఆర్. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. మీ పాయింట్స్ అన్ని సేమ్ గా ఉన్నాయి తెలుసా? అందరికి 80 80 80 80. ఈ రౌండ్ అయిపోయింది. అందరూ 80 80 పాయింట్స్ తోనే ఉన్నారు కదా. ఏం చేద్దామంటే ఒక్కొక్క గిఫ్ట్ ఒక్కొక్కళ్ళు తీసుకొని వెళ్ళండి. ఓకే, వినూత్న నువ్వు వచ్చి తీసుకెళ్ళు ముందు. నీకేం కావాలి? ఏది కావాలి? ఇది కావాలి. ఇది కావాలా? మొత్తం ఇదంతా కావాలా? అమ్మకి కోసమా? ఎవరి కోసం? అమ్మకి. ఏం చేస్తుంది అమ్మ? వంట చేస్తుంది. అమ్మ వంట చేసేటప్పుడు నాన్న ఏం చేస్తాడు? పెడతారు. అప్పుడు నువ్వేం చేస్తూ ఉంటావు? ఆడుకుంటా. స్కూల్కి వెళ్ళి ఏం చేస్తావు నువ్వు? టీచర్ ఏం చెప్తే అదే టీచర్ ఏం చెప్తే అదే వింటావా? టీచర్ ఏం చెప్తుంది? స్టోరీయా? సరే, ఇది కావాలా నీకు? దా. నూరా, నీకేం కావాలి? ఇది పట్టుకో, ఇది పట్టుకో, హ్యాండిల్ పట్టుకో. అక్సదా, నీకేం కావాలి? ఇదేంటి తెలుసా? ఏంటిది? ఏం చేస్తారు దీంతో? వంట చేస్తారమ్మా, ఆ మాత్రం తెలుసు. వాషింగ్ మిషన్ అంటదేమో. రేష్మ, ఇది రైస్ కుక్కర్. ఓకే, ఇది పట్టుకుంటావా? నీకే గిఫ్ట్. అమ్మికి ఇస్తావా? ఆఖరి రౌండ్ ఆట ఆడుకుందాం రా. పిల్లలు, మన గేమ్ చూడండి. ఇవాళ మనము ఈ డబ్బా తీసుకొచ్చి ఇక్కడ పెట్టేయాలి. పెట్టేసి దీన్ని గట్టిగా కొడితే ఆ గీత అవతలకి వెళ్ళిపోయి పడిపోవాలి. పడిందా? ఇప్పుడు టమాటో తీసుకొని వెళ్ళాలి, ఇందులో పెట్టేయాలి. ఇప్పుడు దీన్ని తీసుకొచ్చి పెట్టేయాలి. ఇంతే. ఓకేనా? డబ్బా ఇక్కడి నుంచి తోసేయాలి, టమాటో తీసుకెళ్లి పెట్టి అక్కడ తీసుకెళ్లి పెట్టేయాలి. ఓకేనా? ఎవరు ఆడతారు ఫస్ట్? నేను. ఫస్ట్ నువ్వా? దా. రెడీ? 1 2 3 గో. ఫాస్ట్ ఆడాలి నువ్వు. 1 మినిట్ లోపల చాలా ఎక్కువ ఆడేయాలి నువ్వు. అబ్బా, టమాటో పరిగెత్తు, తీసుకెళ్ళి పెట్టాలి. తొందరగా పెట్టి. వెరీ గుడ్. మళ్ళీ ఇంకో డబ్బా. తొందరగా. దాదా అంటే నా దగ్గర కనుక్కుంటుంది. టమాటో. సర్దుతుంది. డబ్బా తీసుకో. వెళ్ళు, తొందరగా వెళ్ళు. ఇంకా టైం ఉంది నీకు. టమాటో. టైమ్ అయిపోయింది. గేమ్ ఓవర్. టైం అయిపోయింది. టైం అయిపోయినా పర్వాలేదు అక్కడ. సో నీకు 20 20 40 పాయింట్స్. డబ్బా తన్నేసావు కాబట్టి ఆ 10. సో 50 పాయింట్స్ నీకు. ఏంటమ్మా, ఎవరు ఆడతారు నెక్స్ట్? నేను ఆడతా. రేష్మ. రెడీ? 1 2 3 గో. మళ్ళీ తన్నాలి, గట్టిగా తన్నాలి. ఇందాక వినూత్న తన్నింది కదా అలా. టమాటో. డబ్బా. అయ్యో, మళ్ళీ తెచ్చుకో డబ్బా. గట్టిగా తన్నాలి, బలంగా తన్నాలి. ఇడ్లీ తిన్నావు కదా.
అయ్యో మళ్ళీ తెచ్చుకో, ఇంకొంచెం గట్టిగా కొట్టు. అది టమాటో టమాటో. టైమ్ అప్. నీకు కూడా సేమ్ టు సేమ్ 50 పాయింట్స్. సేమ్ 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 సేమ్. ఇప్పుడు 20. రెడీ 1 2 3 గో. టమాటో టమాటో మర్చిపోతుంది కదా టమాటో. డబ్బా డబ్బా. కార్టూన్ బొమ్మలా ఉంది. టమాటో టమాటో. తొందరగా డబ్బా 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 డబ్బా. దాదా తొందరగా పెట్టు తొందరగా పెట్టు. టమాటో టమాటో. తొందరగా 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 పెట్టు పెట్టు. డబ్బా డబ్బా డబ్బా. దాదా 20 40 60 పాయింట్స్ వచ్చాయి నీకు. అక్సా దానా అక్సా 70 పాయింట్స్ వస్తే నువ్వు విన్ అయిపోతావు ఇవాళ. రెడీ 1 2 3 గో. టమాటా టమాటా. డబ్బా. టమాటా. తొందరగా డబ్బా డబ్బా డబ్బా. టమాటా టమాటా. ఆమె ఇస్తుంది డబ్బాలు. టైమ్ అప్. 20 40 60 80. You win. Congratulations. I wanna follow, 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 follow you. I wanna follow, 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 follow you. I wanna follow, 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 follow you. అందమైన పిల్ల నువ్వు ఎక్క 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 ఎక్కడికెళ్ళినా నా వల్ల I wanna follow, 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 follow you. I wanna follow, 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 follow you. ముద్దగున్నా మాయదారి పిల్ల నీ పర్మనెంట్ అడ్రస్ నా గుండె జిల్లా నే గుద్ది గుద్ది చెప్పుతానే బల్లా I wanna follow, 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 follow you. I wanna follow, 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 follow you. సెల్ ఫోన్ ని సిగ్నలే ఫాలో చేసినట్టు నిన్ను నే ఫాలో చేస్తూ ఉంటా నిన్న నేడు అండ్ టుమారో I wanna follow, 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 follow you. I wanna follow, 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 follow you. I wanna follow, 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 follow you. అందమైన నీకు ఎయిర్ కూలర్ వచ్చింది. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో ఇవాళ టెల్ స్టోరీ డే. పిల్లలకి ఎంత బిజీగా ఉన్నా, ఎంత ఐఫోన్లు టెక్నాలజీలు పెరిగిపోయినా మనం చెప్పేటువంటి కథలు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. అందుకని కుదిరితే వారానికి ఒక్క కథ చెప్పడానికి ప్రయత్నించండి. ఓకేనా? మళ్ళీ కలుద్దాం స్టార్ మైల్ లో. అంతవరకు టాటా.